తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా అనేటువంటి ప్రశ్నే ఇప్పుడు అందరి మధ్యలోనే ఉంది. ఎందుకని అంటే ఇటీవల బుద్దా వెంకన్న చేసినటువంటి వ్యాఖ్యలు, లోకేష్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అలాగే కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి రావాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో, బీజేపీ తర్వాత లార్జెస్ట్ పార్టీ అయినటువంటి నేపథ్యంలో మరి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా మన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆయన కేంద్రంలో ఉండాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మరి పార్టీ బాధ్యతలు కూడా ముఖ్యం. పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలన్నా, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నా, అలాగే మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, ప్రజలకు అందరికీ కూడా పార్టీని నడిపించాలన్నా, ప్రభుత్వాన్ని నడిపించాలన్నా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే మరి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రశ్నకి సమాధానం అయితే ఇప్పుడు వెతకాల్సినటువంటి పరిస్థితి. సాధారణంగా చంద్రబాబుకు ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఎప్పటి నుంచో తాను ఏదైతే అనుకుంటాడో దాన్ని డైరెక్ట్గా బయటికి చెప్పడం. తన పార్టీకి చెందినటువంటి ఎవరో కొంతమంది నేతలతోటి బయటికి చెప్పిస్తాడు. సో మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ వర్షన్గా చెప్పిస్తాడు. సో దాని తర్వాత పార్టీలో నాయకుల్లో వచ్చేటువంటి రియాక్షన్ ఏంటి అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత ఆయన ఒక ప్రకటన చేస్తాడు. ఇది ఎప్పటి నుంచో చంద్రబాబుకు ఉన్నటువంటి అలవాటు. సో దాంట్లో భాగంగానే బుద్దా వెంకన్నతోటి ఏమైనా ఈ వ్యాఖ్యలు చేయించారా, లోకేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందనేటువంటి దాని మీద బుద్దా వెంకన్నతో కొన్ని వ్యాఖ్యలు చేపించి దాని తర్వాత పార్టీ క్యాడర్ ఎలా రియాక్ట్ అయ్యిందో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారా అనేటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి ఒక అనుమానం. అయితే ఎప్పటి నుంచో పార్టీలో చాలామంది కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కాకుండా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీ బాధ్యతలు చేపట్టాలి అని ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆయన రావటానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం గత 5 ఏళ్లలో చూసాం, చంద్రబాబు గారి మీటింగ్లలో కూడా ఎన్టీఆర్ సీఎం అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి గోల్ చేసినటువంటి సందర్భాలు, ఒకంత చంద్రబాబు గారు అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేరుకి అధ్యక్ష బాధ్యతలు ఒకళ్ళ చేతుల్లో పెట్టి మొత్తం చంద్రబాబు వెనకుండి నడుపుతారా, నిజంగానే పూర్తి బాధ్యతలు అప్పగించేస్తారా, అప్పగించేటువంటి బాధ్యతలు ఎవరికి? ఒకవేళ నందమూరి ఫ్యామిలీకే అప్పజెప్పాలి అనుకుంటే ప్రస్తుతం బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకే పార్టీ బాధ్యతలు కూడా అప్పగిస్తారా, లేదు చంద్రబాబు గారే యథావిధిగా కొనసాగుతారా? మరి ఏం జరిగిద్ది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఒకవేళ పార్టీ అధ్యక్ష బాధ్యతలు గనక ఆయన తప్పుకుంటే చంద్రబాబు, సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు గారి నుంచి పార్టీ మరొకరి చేతికి వెళ్ళబోతుంది. మరి అది ఎవరి చేతికి అనేది అయితే చూడాలి.